అందరికీ స్వాగతం. బాహుబలి సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడి మొదలు రేగే మొట్టమొదటి ప్రశ్న, బానిస యోధుడు కట్టప్ప తాను ఎంతో ఇష్టపడే అమరేంద్ర బాహుబలిని ఎందుకు చంపాడు? అసలు దేవసేన ఎవరు? తన చరిత్ర ఏంటి? కుంతల రాజ్యానికి మహిష్మతి సామ్రాజ్యానికి గల సంబంధం ఏమిటి? నాయకగా పిలువబడుతున్న కుంతల రాజ్య నాయకుడు ఎవరు? అతనికి అవంతికు గల సంబంధం ఏమిటి? అసలు భల్లలదేవ ఎలా రాజయ్యాడు? ఇంత జరుగుతుంటే మహారాణి శివగామీదేవి యామైంది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు రేకెత్తించేలా ఉంది బాహుబలి ద బిగినింగ్ కథనం. 2016లో విడుదలయ్యే బాహుబలి 2వ భాగం వీటన్నిటికీ సమాధానం చెప్పేలా ఉంటుందంటున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. కానీ ఈ కథ కూడా లీక్ అయిందంటూ చెవులు కొరుక్కుంటున్నాయి సినీ జనాలు. ఆ కథను మీకు అందించడమే ఈ వీడియో ఉద్దేశ్యం. శుభముహూర్తాన మహిష్మతి సామ్రాజ్యానికి పట్టాభిషేకుడైన అమరేంద్ర బాహుబలి ఎంతో దక్షతతో పరిపాలన సాగిస్తుంటాడు. ఈలోగా కుంతల రాజ్య యువరాణి అయిన దేవసేన యుక్త వయసుకు చేరి అపురూప సౌందర్యవతిగా ఎదగసాగింది. తనకు స్వయంవరం ప్రకటించగా తనని చూసిన భల్లాల దేవ అమరేంద్ర బాహుబలిని తనను సమానంగా ఇష్టపడతాడు. కానీ దేవసేన అమరేంద్ర బాహుబలిని వరించి పెండ్లాడుతుంది. అప్పటికే రాజ్యాధికారం దక్కని భల్లాల దేవ తన వలచిన దేవసేన కూడా దక్కకపోవడంతో మరింతగా కసితో రగిలిపోతుంటాడు. తన తండ్రి బెజ్జల దేవ చేత రాజ్యం కావాలో భార్య కావాలో తేల్చుకోమని బాహుబలిని అడిగిస్తాడు. లేదంటే తనతో ద్వంద్వ యుద్ధం చేసి ఎవరు మిగిలితే వాళ్ళకే రెండో దక్కాలని సవాలు విసురుతాడు భల్లాల దేవ. రాజ్యాధికారం కోసం సొంత వారితో పోరాడడం ఇష్టం లేని అమరేంద్ర బాహుబలి తన భార్యతో పాటు రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతాడు. దాంతో మహిష్మతి సామ్రాజ్యానికి పట్టాభిషేకుడైన భల్లాల దేవ ప్రజలను బానిసలుగా చూడసాగాడు. రాజ్యాధికారం తలకెక్కిన భల్లాల దేవ పాలనతో విసిగిపోయిన ప్రజలు మెల్లిగా తిరగబడుతుంటారు. ఇదే సమయంలో తన అన్న మరణానికి ప్రతీకారంగా మహిష్మతి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేయాలని పగతో రగిలిపోతుంటాడు కాలకేయుడి తమ్ముడు. ఇదే సరైన సమయంగా భావించి 200,000 అఖండ సైన్యంతో మహిష్మతి మీద దండెత్తుతాడు. భల్లాల దేవ దుష్ట పరిపాలనతో రాజు మీద గౌరవాన్ని, మాతృభూమి మీద ప్రేమని కోల్పోతారు మహిష్మతి సైనికులు. దీంతో ఓటమికి చేరువవుతుంది మహిష్మతి. ఈ విషయం తెలుసుకున్న అమరేంద్ర బాహుబలి గర్భవతి అయిన తన భార్య దేవసేనను వదిలి తన జన్మభూమి రక్షణకై తిరిగి వస్తాడు. తాము ఎంతో ప్రేమించే బాహుబలి ఇచ్చిన ప్రేరణతో విజృంభించి యుద్ధం చేస్తారు మహిష్మతి సైనికులు. మహిష్మతి విజయానికి చేరువవుతున్న సమయంలో అమరేంద్ర బాహుబలిని చంపవలసిందిగా బానిస యోధుడు కట్టప్పను ఆదేశిస్తాడు మహారాజు భల్లాల దేవ. మహిష్మతి సింహాసనానికి కట్టు బానిసైన కట్టప్ప తనకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకునే యుద్ధంలో అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడు. అదే సమయంలో పండంటి మగబిడ్డగా జన్మనిస్తుంది దేవసేన. పితృశేషం మిగలకూడదని భావించిన భల్లాల దేవ పురిటి బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇది చూసి తట్టుకోలేని శివగామీదేవి తన ప్రాణాలు త్యాగం చేసి ఆ పసివాన్ని కాపాడుతుంది. దేవసేన మీద మొహం చంపుకోలేని భల్లాల దేవ తనను చంపలేక బందీగా చేసుకుని తనని లొంగదీసుకోవడం కోసం చిత్రవదలకు గురి చేస్తుంటాడు. భవిష్యత్తులో దేవసేనకు గానీ తన బిడ్డకు కానీ బాసటగా నిలుస్తారన్న అనుమానంతో చిరకాల మిత్రరాజ్యమైన కుంతల రాజ్యాన్ని నాశనం చేస్తాడు భల్లాల దేవ. ఆ యుద్ధంలో తన రాజ్యాన్ని ప్రజల్ని కోల్పోయిన దేవసేన అన్న తన కూతురు అవంతిక మరికొంతమంది నమ్మకమైన అనుచరులతో కుంతల రాజ్య రహస్య స్థావరానికి పారిపోతాడు. అప్పటి నుండి భల్లాల దేవుని చంపడం, దేవసేన విడిపించుకోవడమే తన జీవితాశయంగా బ్రతుకుతుంటాడు. ఈ గతాన్ని కట్టప్ప నుండి తెలుసుకున్న మహేంద్ర బాహుబలి భల్లాల దేవపై ప్రతీకారంతో రగిలిపోతాడు. కుంతల రాజ్య సైన్యం, తనను పెంచిన గిరిజనులు, కట్టప్ప అనుచరులు తనకు బాసటగా నిలుస్తారు. వీరందరితో కలిసి మహిష్మతి సామ్రాజ్యంపై దండెత్తుతాడు మహేంద్ర బాహుబలి. కట్టప్ప స్నేహితుడైన అస్లాం ఖాన్ తన సైన్యంతో సహా వీరితో చేతులు కలుపుతాడు. బాహుబలిని ఎంతగానో గౌరవించే మహిష్మతి సైన్యం ఈ యుద్ధంలో ఓడిపోతుంది. ద్వంద్వ యుద్ధంలో భల్లాల దేవుని మట్టి కనిపించిన మహేంద్ర బాహుబలి బందీగా ఉన్నప్పుడు తన తల్లి దేవసేన పేర్చిన చితిలో తనని సజీవ దహనం చేస్తాడు. ఒక శుభముహూర్తాన్ని మహిష్మతి సామ్రాజ్యానికి పట్టాభిషేకుడైన మహేంద్ర బాహుబలి తన ప్రేయసి అవంతికను పెండ్లాడి దక్షతతో పరిపాలన సాగిస్తూ సుఖ సంతోషాలతో జీవించసాగాడు.